నమస్తే, దిస్ ఇస్ నిక్కీ. వెల్కమ్ టు మూవీ ర్యాంక్. కొన్ని మూవీస్ చాలా హై వాల్యూస్తో తీసినా సరే ఏదో ఒక డ్రాబ్యాక్ వల్ల మనకి ఆ మూవీ అర్థం కాకు మనం ఆ మూవీని అట్టర్ ఫ్లాప్ చేసేస్తాం. అలాంటి మూవీస్ని అండర్ రేటెడ్ మూవీస్ అంటారు. ఈరోజు నాకు అనిపించిన ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ తుంబడ్. ఆ నేమ్తో ఒక మూవీ ఉందా అని చాలామందికి అనిపించవచ్చు. ఈ మూవీ 2018లో బాక్స్ ఆఫీస్లో రిలీజ్ అయి ఒక డిజాస్టర్ అయ్యింది. నేను ఈ ఫిలింని 2019 OTT ప్లాట్ఫామ్లో చూశాను. వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఐ లిటరలీ వెంట్ ఇన్ టు దట్ వరల్డ్. మూవీ అంతా 1920 సెట్లో అయ్యే స్టోరీ. మనం చాలా మూవీస్ చూస్తాం, కానీ వాటిలో కొన్ని మాత్రమే మూవీ అయిపోయాక కూడా ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉంటాం. లైక్ ఆ ఫీల్ అండ్ ఆ మూవీ సీన్స్ ఇంకా గుర్తొస్తూ మన మైండ్లోనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ మూవీ ఒకటి. లెట్స్ కమ్ టు ద స్టోరీ ఆఫ్ ద మూవీ. హౌ గ్రీడ్ ఈట్స్ గ్రీడీ. ఈ మూవీ యొక్క మెయిన్ లైన్ ఇది. ఒక దురాశతో ఉన్న వ్యక్తి శపించబడిన ఒక దేవుడి దగ్గర దాగి ఉన్న నిధిని కనిపెట్టేటప్పుడు ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్స్ అండ్ కనిపెట్టాక వచ్చే కాన్సిక్వెన్సెస్. మూవీ ఓపెనింగ్లో తుంబడ్ అనే గ్రామాన్ని చూపిస్తారు. ఆ ఊరు శపించబడింది కాబట్టి ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. ఆ ఊర్లో ఒక చిన్న ఇంట్లో ఒక మదర్ తన 2 కొడుకులతో ఉంటుంది. ఆమె ఒక పురాతన కథను వాళ్ళకి చెప్తుంది. గాడెస్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఆమెకు పుట్టిన మొదటి పుత్రుడే హస్తర్. హస్తర్ అనేవాడు ఒక దుర్బుద్ధి వలన దేవతల చేత అతను శపించబడతాడు. ఒకసారి హస్తర్ దేవతలు అండ్ దేవుళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని, ఆహారాన్ని దొంగలించాలనుకుంటాడు. బంగారాన్ని అయితే దొంగలిస్తాడు, కానీ ఆహారాన్ని దొంగలించే లోపే దేవతలు వచ్చి అతన్ని అటాక్ చేస్తారు. అప్పుడు శ్రేయస్సు దేవత వచ్చి అతన్ని రక్షిస్తుంది. కానీ తను చేసిన తప్పుకి గాను అతన్ని శపిస్తారు. అతని శాపం ఏంటంటే అతను తన తల్లి గర్భంలోనే ఉంటాడని అండ్ అతను ఎల్లప్పుడూ ఆకలితోనే ఉంటాడని. హస్తర్ దొంగతనం చేసిన ఆ నిధిని దోచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఆ చోటుని ఒక టెంపుల్గా చేసి తర్వాత ఒక ల్యాండ్ ఓనర్ కింద సర్కార్ అనే వ్యక్తి ఉంటాడు. అతను ఎన్నో ఏళ్ళ నుంచి ఆ నిధి కోసం ఎదుగుతున్నా సరే కనిపెట్టలేకపోతాడు. అతని మొత్తమ్మ ఆ నిధిని కనిపెడుతుంది, కానీ తను ఆ నిధిని తీసుకునే టైంలో హస్తర్ శాపానికి గురవుతుంది. ఆవిడ్ని ఇప్పుడు ఈ స్టోరీ చెప్పే మదర్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, ఎందుకంటే ఆ నిధిని సంపాదించే మార్గం చెప్తుందేమో అని. ఈ మదర్ ఆవిడని ఎప్పటి నుంచో ఫీడ్ చేస్తూ ఉంటుంది. అయితే హస్తర్ ఒక శాపం ఏంటంటే వాళ్ళకి ఎటర్నిటీ ఉంటుందన్నమాట. అంటే లైఫ్లో చావు ఉండదు, కానీ ఎప్పుడూ ఆకలితోనే ఉంటారు. వాళ్ళు హస్తర్ వస్తున్నాడు నిద్రపో అంటే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ శాపాన్ని ఆ ముసలావిడికి హస్తరిస్తాడు. ఈ మదర్ ఆ సర్కార్కి ఎప్పటి నుంచో మిస్ట్రెస్గా ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒక గోల్డ్ కాయిన్ అయినా అతను ఇస్తే ఆమె ఆ గోల్డ్ కాయిన్తో తన పిల్లల్ని తీసుకుని ఇంకెక్కడ వేరే చోటుకి ఏదైనా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటుంది. ఆమెకి ఆ ఒక్క గోల్డ్ కాయిన్ తప్ప నిధి మీద ఎటువంటి ఆశ ఉండదు. ఇదంతా కూడా వాళ్ళ 2 కొడుకులకి చెప్తుంది. వాళ్ళ 2 కొడుకుల్లో పెద్దవాడు వినాయకుడు. అయితే ఆ వినాయకుడు మాత్రం ఆ నిధి మీద ఆశపడతాడు. ఆ నిధిని అంతా సొంతం చేసుకోవాలనుకుంటాడు. అయితే ఒకసారి అన్ఫార్చునేట్లీ వినాయక వాళ్ళ బ్రదర్ అంటే ఆ తల్లి ఒక చిన్న కొడుకు చెట్టు మీద నుంచి పడి చనిపోతాడు. అప్పుడు ఆమె ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అండ్ ఆ సర్కార్ కూడా చివరి రోజులకు వచ్చేసి చనిపోయే ముందు తనకి ఒక గోల్డ్ కాయిన్ని ఇస్తాడు. ఆ గోల్డ్ కాయిన్తో వేరే సిటీ ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటుంది. కానీ అతని పెద్ద కొడుకు దీనికి ఒప్పుకోడు. వినాయక ఖచ్చితంగా ఆ నిధిని మనం సంపాదించుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఆ తల్లి ఇంకప్పుడు కూడా తుంబడికి రానని నాకు మాట ఇవ్వు అని అతని దగ్గర మాట తీసుకుని ఆ సిటీని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఓల్డ్ లేడీని కూడా అక్కడే వదిలేస్తారు. వాళ్ళు అలా వేరే సిటీకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయాక వినాయక పెద్దోడైపోతాడు. అప్పుడు మళ్ళీ తిరిగి తుంబడికి వస్తాడు.
వచ్చి అక్కడ హస్త ద్వారా శపించబడిన ఆ ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్ళి ఆ నిధిని ఎట్లా సంపాదించాలో, ఆ నిధి దగ్గరికి ఎలా వెళ్ళాలో కనుక్కుంటాడు. అయితే ఆమె నన్ను ఈ శాపం నుంచి విముక్తి చేస్తే తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్తుంది. సరే అని ఒప్పుకుంటాడు. అయితే ఆ గుడిలో ఆ గర్భం ఎక్కడుందో చెప్తుంది. ఆ గర్భగుడిలోకి ఎలా వెళ్ళాలో, అక్కడ ఆ నిధిని ఎలా సంపాదించుకోవాలో ప్రాసెస్ అంతా చెప్తుంది. తర్వాత వినాయక ఆమెను శాపం నుంచి విముక్తి చేస్తాడు. ఎట్లా అంటే తను తెచ్చుకున్న లైట్ ఉంటుంది కదా, ల్యాంతర్తో వస్తాడు. ఆ ల్యాంతర్లో ఉన్న ఫైర్ తోటి ఆమెను బాడీ అంతా కాల్చేస్తాడు. ఆ నిధిని తీసుకునే ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మూవీ మేకర్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ ఇక్కడ చేసిన వాళ్ళ ఒక వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పచ్చు. అతను ఆ గర్భంలోకి వెళ్తున్నప్పుడు లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ పిండితోటి ఒక బొమ్మను చేసి అండ్ ఆ పిండిని చుట్టూతా కూడా ఒక సర్కిల్ ఫామ్లో వాళ్ళ చుట్టూతా వేస్తే అదొక లక్ష్మణ్ రేఖలో పనిచేస్తుంది అనమాట. హస్తర్కి ఉన్న శాపం వలన దాన్ని దాటి లోపలికి రాలేడు. సో ఈ చేసిన బొమ్మని హస్తర్కు వేసి హస్తర్ ఆ బొమ్మ తినేలోపే హస్తర్ నడుంకి ఒక చిన్న కవర్లో ఒక రెడ్ కలర్ సంచిలో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ కాయిన్స్ని తీసుకుని ఒక తాడంతో పైకి వెళ్ళిపోవాలి. ఇదంతా హస్తర్ తినేలోపే జరగాలి. ఎందుకంటే ఆ సర్కిల్గా గీసిన అది ఒక ప్రొడక్షన్ లేయర్ కింద ఒక సెమీ సర్కిల్ డోమ్డ్ షేప్లోనే ఇస్తుంది. సో ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ లేయర్ నుంచి బయటకు వెళ్తారో హస్తర్ వెంటనే అటాక్ చేయగలడు అనమాట. సో హస్తర్ ఆ బొమ్మ తినడం అయిపోయేలోపే మనం ఆ తాడు ఎక్కేసి పైకి వెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్ తెలుసుకున్న తను ఇంక నుంచి ప్రతిసారి వచ్చి అట్లా ఒక్కొక్క 2 కాయిన్స్ ఆర్ 3 కాయిన్స్, ఎన్ని కాయిన్స్ కుదిరితే అన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అండ్ ఇదే తను ఒక ఇన్కమ్ సోర్స్గా పెట్టుకుంటాడు. ఇంకా ఈ డబ్బుతోటి ఆ బంగారు కాయిన్స్ తోటి చాలా లగ్జరియస్ లైఫ్ని రన్ చేస్తూ ఉంటాడు. అయితే అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే ఒక అతను కూడా వచ్చి నన్ను కూడా నీ బిజినెస్లో పార్ట్నర్ని చేసుకోమని అడుగుతాడు. కానీ అతను దానికి ఒప్పుకోడు. ఎందుకంటే వీళ్ళ సీక్రెట్ తెలిసిపోతుంది కాబట్టి. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. అయితే వినాయకకి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి కూడా వాళ్ళ నాన్న జీవించే లగ్జరియస్ లైఫ్ చూసి, వాళ్ళ నాన్న తెచ్చే గోల్డ్ కాయిన్స్ చూసి, అతనికి అందరూ ఇచ్చే రెస్పెక్ట్ చూసి తను కూడా వాళ్ళ నాన్నలా అవ్వాలనుకుంటాడు. ఈ మూవీ చూశాక నాకు ఒక సేయింగ్ గుర్తొచ్చింది. నాట్ ఎవ్రీథింగ్ యూ ఇన్హెరిట్ షుడ్ బి క్లెయిమ్డ్ సన్. బాగుంది కదా. ఈ స్టోరీకి చాలా రిలేట్ అవుతుంది ఈ లైన్. స్టోరీ, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, క్యాస్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్, ఎవ్రీథింగ్ వాజ్ బియాండ్ ఇంక్రెడిబుల్. అండ్ ఈ స్టోరీ కూడా ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. హారర్ జోనరే కానీ మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. లైక్ మనం చూసే రెగ్యులర్ హారర్ రివెంజ్ ఆర్ హారర్ కామెడీ ఈ జోన్లో ఈ మూవీ ఉండదు. ఇట్స్ ఎ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ వెరీ రిఫ్రెషింగ్ కాన్సెప్ట్. అండ్ ఎండింగ్ అయితే ఆసమ్, అసలు స్కేరీ అండ్ ఎమోషనల్ అట్ ద సేమ్ టైం. ఈ మూవీ సినిమాటోగ్రఫీ గురించి అయితే నాకు మాటలు రావట్లేదు. మీరే చూసి తెలుసుకోండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఈ మూవీ డైరెక్టర్స్ ఆనంద్ గాంధీ, రాహి అనిల్. I really thank them for giving such a wonderful film. At the same time, I'm feeling very sorry for it. ఎప్పుడైతే థియేటర్లో రిలీజ్ అయిందో ఐ థింక్ 1 వీక్ కూడా మూవీ ఆడినట్లేదు. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఓన్లీ 5 crores అంట. నేనైతే చూసినప్పుడు షాక్ అయ్యాను. అంత తక్కువ బడ్జెట్తో ఇట్లాంటి అవుట్పుట్ ఇవ్వడం ఇట్స్ రియల్లీ ఎ బిగ్ థింగ్. వీళ్ళని చూసి కొంతమంది డైరెక్టర్స్ బుద్ధి తెచ్చుకోవాలి. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందంట. తప్పకుండా ఈ మూవీని చూడండి. మీకు ఈ మూవీ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన మూవీ లవర్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ మూవీ ర్యాప్ సిరీస్లో మరికొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్.